పేదల వైద్య ఖర్చు కోసం 2 ఏళ్ల నుండి ఒంగోలు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. 35 మంది లబ్ధిదారులకు 35,60,353 రూపాయలు విలువైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పలువురు పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నీకోడిచ్చారా? శ్రీనివాసరావు మాది చెరుగుంపాలెం 18వ డివిజన్. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్కి ఖర్చు దరిదాపులా 1,50,000 ఖర్చు అయింది. దీంట్లో భాగంగా మేము ఒంగోలు శాసనసభలో శ్రీ దామచర్ల జనార్దన్ గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు 40,000 రూపాయలు చెక్కు అసైన్ చేయడం జరిగింది. దీనికి జనార్దన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నా పేరు సురేంద్రబాబు సార్. మా నాన్నగారికి బాగాలేకపోతే వెంకటరమణ హాస్పిటల్ చూపించుకున్నాను సార్. మా నాన్నకి చాలా సీరియస్ ఉంటే డాక్టర్ మొత్తం బిల్ వేయించి ఇచ్చారు సార్. మాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిస్తే ఎమ్మెల్యే గారు సాయం చేస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చాం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెడితే సార్ మాకు సాయం చేశారు సార్, సంతకం పెట్టించారు సార్. మాకు సాయం చేసిన చాలా థ్యాంక్ యూ సార్. ఏదైతే సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు మళ్ళా 35 లక్షల రూపాయలు దగ్గర 35 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక 40%, 45% డబ్బులు వెనక్కి ఇచ్చే విధంగా మనం సీఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దగ్గర 14-15 కోట్ల వరకు మనం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది, ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా బిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకొస్తే తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదివరకు 5 సంవత్సరాలు ఈ పద్ధతే పెట్టల. ఇన్ని క్రైసిస్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ ఏదో విధంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలను కూడా పెట్టి ఇన్ని ఇబ్బందుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రతి నెల 2 టైమ్స్ దగ్గర 70-80 మందికి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరున్నా కూడా దీనికి పార్టీలో లేకపోతే ఇంకోటో సంబంధాలు అనేది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పి కూడా మీకు